నమస్కారం. పావల శ్యామల గత కొద్ది నెలలుగా కొద్ది సంవత్సరాలుగా ఆమె పడుతున్నటువంటి బాధ మామూలు బాధ కాదు, నరకం అనుభవిస్తుంది పాపం. ఈరోజు ఉస్మానియా ఆసుపత్రిలో ఆమె కన్ను మూసింది. ఈవిడకి మెయిన్ ఇంటెన్షన్ హార్డ్లీ 1.5 minutes క్లోజ్ చేస్తాం. మనకు వయసు ఉంది, వయసు ఉన్నప్పుడు డబ్బు సంపాదించుకున్నాం. జాబ్ చేసో, కూలీనాలి చేసో, వ్యాపారం చేసో డబ్బు సంపాదించు. ఆ సంపాదించుకున్న డబ్బుని ఖచ్చితంగా భవిష్యత్తు కోసం దాచుకోండి, లేదా ఎప్పటికీ ఈ వాల్యూ పడిపోతున్నప్పుడు దానిలో ఇన్వెస్ట్ చేయండి. బంగారం, భూమి, లైక్ ఇలా నమ్మకంగా ఉన్న చోట ఇన్వెస్ట్ చేయండి. దెన్ మనకు వయసు అయిపోయింది, ఇక పని చేయలేం. మనం దాచుకున్న డబ్బు ఉందే, దాంతో బతకవచ్చు. మన కుటుంబ సభ్యులు ఉన్నా లేకున్నా, బంధువులు ఉన్నా లేకున్నా వెళ్దాం. ఎక్కడ ఓల్డేజ్ హోమ్సే ఉంటాయి, వెళ్దాం, వాళ్ళకి డబ్బులు ఇద్దాం, హ్యాపీగా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. బట్ ఈ పావల శ్యామల డబ్బులు దాచుకున్నది లేదు, మరి పొదుపు అనేది మరి ఎందుకు చేసలేదని తెలియదు పాపం. చివరికి ఆమె బిడ్డ ఇద్దరు కూడా తీవ్ర అనారోగ్యం పాలైపోయారు. డబ్బులు లేవు. దాన్ని ఏమంటారు, ఓల్డేజ్ హోమ్ వాళ్ళు బయటికి పంపేశారు, మా వల్ల కాదని. చివరికి ఆమె రోడ్డుని పెడితే దిల్ రాజు ఒకసారి, ఇన్సిడెంట్ ఒకసారి రకరకాల మంది ఆదుకున్నారు. ఫైనల్ ఇప్పుడు ఆమె కన్ను మూశారు. జీవితం అంటే ఒకటే గుర్తుంచుకోండి, డబ్బుతో ముడిపడి ఉంటుంది. డబ్బును మరలా మోసే సంపాదించవద్దు, అది నిలవదు. అండ్ ఉచితంగా వచ్చే డబ్బు మనకొద్దు. మనం పెట్టిన ఎఫర్ట్స్ తగ్గట్టుగా డబ్బు రావాలా, దాంతో బతకాలా. కొన్నిసార్లు అదృష్టం కొద్ది వచ్చింది, దాన్ని కూడా జాగ్రత్తగా దాచుకోండి. ఖర్చు పెట్టండి, అవసరం ఉంటే కోట్లు ఖర్చు పెట్టండి. అవసరం లేదనుకుంటే ₹1 కూడా ఖర్చు పెట్టకండి. పావల శ్యామల ఆత్మకు శాంతి చేకూరాలి. అండ్ ఆమె కూతురు పాప, ఆమె కూడా హెల్త్ బాగాలేదండి, త్వరగా నయం అవ్వాలి. ఇంతకుముందు నేను ఏం చెప్పదలుచుకోలే, జాగ్రత్త అండి. సమయం తిరిగి రాదు, అండ్ వయసు తిరిగి రాదు. డబ్బు ఎప్పటికి కూడా మనకు అవసరం ఉంటూనే ఉండేది. దాంతో జాగ్రత్త డబ్బు విషయంలో.